అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. ప్రశ్న జవాబు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న జవాబు కార్యక్రమంలో ఈరోజు మరో వారం రోజుల్లో కానిస్టేబుల్ పరీక్ష రాయబోతున్న అభ్యర్థుల సౌకర్యార్థం ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మాదిరి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఏబీవీపీ అన్నయ్యల పిలుపు మేరకు నేను ఇన్విజిలేటర్గా వెళ్ళడం జరిగింది. ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్వశ్చన్ పేపర్ను అలాగే జవాబులను మీ ముందుకు ప్రశ్న మరియు జవాబు రూపంలో తీసుకొస్తున్నాను. ముందుగా సూచనలు, అభ్యర్థులకు సూచనలు. 1. ఈ ప్రశ్నపత్రం తీసుకున్న వెంటనే అన్ని పేజీలు సరిగా ప్రింట్ అయినవో లేదో చూసుకోండి. 2. ఈ ప్రశ్నపత్రంలో మొత్తం 200 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 4 ప్రత్యామ్నాయాలు ఇవ్వబడినవి. 3. ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ కేటాయించబడినది. నెగిటివ్ మార్కులు 20% ఉన్నాయి, గమనించగలరు. అంటే 5 తప్పులు పోతే వచ్చినటువంటి 1 మార్క్ కట్ అట్లా. నెక్స్ట్ 4. ప్రతి ప్రశ్నకు జవాబు గుర్తించే సమయంలో సరైనది గుర్తించుము, సరికానిది గుర్తించుము, జతపరచుము లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రశ్నలను జాగ్రత్తగా పరిశీలించి సమాధానం గుర్తించవలేము. మీరు క్వశ్చన్ని చాలా చక్కగా చదవాలి. ఇది ఈ క్రింది వాటిలో సరి కానిది అని అంటుంది. అక్కడ అంటే 3 రైట్ ఇస్తాడు, 1 తప్పు ఇస్తాడు. మనం ఆ సరికాని దాన్ని గుర్తిస్తేనే మనకు మార్క్ వస్తుంది. సరైనది గుర్తించమంటే సరైనది గుర్తించాలి. 3 తప్పులు ఇస్తాడు, 1 రైట్ ఇస్తాడు. జతపరచుమంటే ఆ జతపరిచినవి మళ్ళీ కింద ఆప్షన్స్ ఉంటాయి, ఆ వాటిని చూడాలి. మనం ఇందులోనే ఏబి అని పెట్టేయాలి. నెక్స్ట్ 5వ ప్రశ్న, ప్రశ్నపత్రంలో సమాధానాలు గుర్తించరాదు. మీకు కేటాయించిన ఓఎంఆర్ షీట్లో మాత్రమే 5వ సూచన, ప్రశ్నపత్రంలో సమాధానాలు గుర్తించరాదు. మీకు కేటాయించిన ఓఎంఆర్ షీట్లో మాత్రమే సమాధానాలు గుర్తించవలేము. 6. ఓఎంఆర్ షీట్లో సమాధానాలు గుర్తించే సమయంలో ప్రశ్న యొక్క నెంబర్, దానికి మీరు నిర్ణయించుకున్న సమాధానం జాగ్రత్తగా గుర్తించవలను. మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో 60వ ప్రశ్నకు జవాబు గుర్తించారు కదా, అందులో కూడా ఓఎంఆర్ షీట్లో 60వ నెంబర్ని కరెక్ట్ చూసి మీరు ఏ ఆప్షన్ అనుకుంటే ఆ ఆప్షన్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ 7. ఓఎంఆర్ షీట్లో సమాధానాలు గుర్తించడానికి బ్లూ ఆర్ బ్లాక్ కలర్ పెన్ను మాత్రమే ఉపయోగించవలేను. పెన్సిల్, స్కెచ్లు ఉపయోగించకూడదు. నెక్స్ట్ 8. సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్స్ అనుమతించబడవు. వీటిని మనం తీసుకెళ్ళద్దు. నెక్స్ట్ 9. పరీక్ష సమయం పూర్తి అయ్యే వరకు పరీక్షల నుండి బయటకు అనుమతించబడదు. ఓకేనా, ఇవి సూచనలు. ఇప్పుడు ఈరోజు మనకు వచ్చినటువంటి క్వశ్చన్ పేపరు అలాగే జవాబుల్ని మీ ముందుకు తీసుకొస్తాను, చూడండి. ముందుగా మనకు 20 ప్రశ్నలు ఇంగ్లీష్లో రావడం జరిగింది. మొదటగా 1 నుంచి 5 ప్రశ్నలకు మనకు పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను మీరు చూడండి పారాగ్రాఫ్. ఈ యొక్క పారాగ్రాఫ్ నుంచి 5 ప్రశ్నలు రావడం జరిగింది. 1వ క్వశ్చన్, వాట్ ఈస్ ద జనరల్ ఒపీనియన్ ఇన్ ద కంట్రీ అబౌట్ సర్దార్ పటేల్? ఈ యొక్క 1వ ప్రశ్నకు జవాబు డి, హీ వాజ్ స్ట్రిక్ట్ అండ్ హార్ష్. నెక్స్ట్ 2వ ప్రశ్న, వై వాజ్ పటేల్ కాల్డ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఈ యొక్క 2వ ప్రశ్నకు జవాబు సి, బికాస్ ఆఫ్ హిస్ ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ 3rd క్వశ్చన్, వాట్ డిడ్ పటేల్ నో? ఆన్సర్ ఆప్షన్ ఏ, పుట్టింగ్ ద రైట్ మ్యాన్ ఇన్ ద నైట్ జాబ్. నెక్స్ట్ 4th క్వశ్చన్, వై డిడ్ పటేల్ టేక్ మిలిటరీ యాక్షన్ ఆన్ 3 నేటివ్ స్టేట్స్? ఈ యొక్క 4th క్వశ్చన్ ఆన్సర్ ఏ, బికాస్ దే రిఫ్యూజ్డ్ టు సరెండర్ దేర్ స్టేట్స్. నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద పాస్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్ దట్ మీన్స్ బీ ఫ్రెండ్లీ విత్? 5th క్వశ్చన్ యొక్క ఆన్సర్ సి, ఇన్ గుడ్ టర్మ్స్. నెక్స్ట్ డైరెక్షన్స్, choose the most effective word from the given alternatives to fill in the blank to make the sentence meaningfully complete in questions 6 to 15. చూడండి 6 నుంచి 15 వరకు మనకు ఇక్కడ fill in the blanks ఇవ్వడం జరిగింది గ్రామటికల్గా. చూడండి 6th క్వశ్చన్, ఈ డ్యాస్ మినరల్ వాటర్ ఎవ్రీ డే? ఈ యొక్క 6th క్వశ్చన్కు ఆన్సర్ ఏ, డ్రింక్స్. ఆప్షన్ ఏ, డ్రింక్స్. నెక్స్ట్ 7th, ఏ పైలట్ డాష్ ఇన్ ఏ ప్లేన్? ఈ యొక్క 7th క్వశ్చన్ యొక్క ఆన్సర్ సి, ఆప్షన్ సి, ఫ్లైస్. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇట్స్ ఆఫ్టెన్ క్లైమ్డ్ దట్ మెనీ ఆఫ్ ద ఫ్రెంచ్ men are as they like having sex with both men and women.
8th క్వశ్చన్ యొక్క ఆన్సర్ బైసెక్షువల్ అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ 9, ఏ బ్యాడ్ వర్క్ మ్యాన్ బ్లేమ్ ఈజ్. ఈ యొక్క 9th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ బి టూల్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఏ డిసిజన్ టుడే. ఈ 10th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ మోస్ట్ బీ మేడ్. నెక్స్ట్ 11th క్వశ్చన్, టైమ్ అండ్ డాష్ వెయిట్స్ ఫర్ నో వన్. ఈ యొక్క 11th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ బి టైడ్. నెక్స్ట్ 12th, ఏ డాష్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఈ యొక్క 12th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ డి స్టిచ్. నెక్స్ట్ 13, there are normally a lot of people dash the town center. ఈ 13th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ డి ఇన్. నెక్స్ట్ 14th క్వశ్చన్, 14, dash people have only 2 children. ఈ 14th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ బి మెనీ. నెక్స్ట్ 15 క్వశ్చన్, all companies try to avoid dash they cannot pay their debts. ఈ 15th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ డి bankruptcy. Next, directions. From the 4 words, identify the one which can be substituted for the sentence in question 16 to 20. 16th question, killing of human beings. 16th question యొక్క ఆన్సర్ ఆప్షన్ సి homicide. Next 17th question, killing of one's own brother. ఈ 17th question యొక్క ఆన్సర్ fratricide. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ 18th question, rainfall at irregular intervals or occasionally. This 18th question యొక్క ఆన్సర్ sporadic. ఆప్షన్ బి. నెక్స్ట్ 19th question, a speech delivered without preparation. 19th question యొక్క ఆన్సర్ ఆప్షన్ బి extempore. Next 20th question, something which become outdated. 20th question యొక్క ఆన్సర్ ఆప్షన్ సి obsolete. ఈ యొక్క 20 ఇంగ్లీష్ సంబంధించి రావడం జరిగింది. ఆన్సర్స్ కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ 21, ఇటీవల సుప్రీంకోర్టుకు నియమితులైన 2 న్యాయమూర్తులు. ఈ యొక్క ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ జేబీ పర్దీవాలా, సుధాంశు ధూలియా. నెక్స్ట్ 22, ఏపీ ఒడిశాలను తాకిన అసాని తుఫానుకు ఆ పేరు నిర్ణయించిన దేశం. ఈ యొక్క 22వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక. నెక్స్ట్ 23వ ప్రశ్న, ప్రపంచంలోని అత్యధిక సార్లు ఎవరెస్టును అధిరోహించిన వ్యక్తి. ఈ యొక్క 23 క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ బి కామి రీటా షెర్పా. నెక్స్ట్ 24th క్వశ్చన్, ప్రపంచ ఆర్థిక సంస్థ 2020 పేరుతో గ్లోబల్ జెండర్ గ్యాప్ సూచీని 153 దేశాలకు గాను విడుదల చేయగా ఇందులో భారత్ స్థానం ఎంత? ఈ యొక్క 24వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ బి 134వ స్థానం. నెక్స్ట్ 25వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనది. ఇక్కడ ఈ 25వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ సి 1, 3, 4. ఈ 3 కూడా సరైనవి. 1 ఏముంది? థామస్ కప్ను తొలిసారి 1949లో సాధించిన దేశం మలేషియా. నెక్స్ట్ 3, అత్యధిక సార్లు 14 సార్లు సాధించిన దేశం ఇండోనేషియా. నెక్స్ట్ 4, 2022 థామస్ కప్ వేదిక బ్యాంకాక్ కాగా భారత్ ఫైనల్లో ఇండోనేషియాను ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. అంటే ఈ క్రింది వాటిలో 1, 3, 4 సరైనవి అన్నట్టు. క్రింది వాటిలో సరైనవి అని అడిగింది కాబట్టి 1, 3, 4 అంటే ఆన్సర్ ఆప్షన్ సి 25. నెక్స్ట్ 26వ క్వశ్చన్, డైనామో ట్రాన్స్ఫార్మర్స్ పనిచేసే సూత్రం. ఈ యొక్క 26వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్లేమింగ్ కుడి చేయి నిబంధన. నెక్స్ట్ 27వ ప్రశ్న, 50 న్యూటన్ల బలాన్ని 10 మీటర్ స్క్వేర్ వైశాల్యంపై ప్రయోగించినప్పుడు ఏర్పడే పీడనాన్ని గుర్తించండి. ఈ యొక్క 27వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ డి 5 పాస్కల్స్. నెక్స్ట్ 28వ ప్రశ్న, ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నప్పుడు ఫలిత బలం పెరుగుతూ ఉంటే త్వరణం కూడా పెరుగుతుంది అని తెలిపే నియమం. ఈ యొక్క 28వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ బి న్యూటన్ 2వ గమన నియమం. నెక్స్ట్ 29వ ప్రశ్న, ఒక అబ్బాయి కొండకు ఎదురుగా నిలబడి చప్పట్లు కొట్టాడు. అతడు ప్రతిధ్వనిని 2 సెకండ్ల తర్వాత విన్నాడు. ఆ అబ్బాయికి కొండకు మధ్య గల దూరం.
ఈ యొక్క 29వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ బి 340 మీటర్లు. నెక్స్ట్ 30వ ప్రశ్న ప్రవచనం విమానాలు. పక్షులు గాలిలోకి ఎగరటంలో బెర్నౌలీ సూత్రం గలదు. వివరణ: వస్తువుకు సమాంతరంగా గాలి వీచినప్పుడు క్రింద పీడనం పై పీడనం కన్నా తక్కువ. ఈ యొక్క 30వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ బి ప్రవచనం సరైనది, వివరణ సరిగా లేదు. నెక్స్ట్ 31వ ప్రశ్న నీరు 100 సెంటీగ్రేడ్ నుండి 0 డిగ్రీ సెంటీగ్రేడ్కు చల్లబరుస్తూ పోతే. ఈ యొక్క 31వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ రైట్. మొదట సంకోచించి తర్వాత వ్యాకోచించు. నెక్స్ట్ 32వ ప్రశ్న ఈ క్రింది వాణిలో సరి కానిది అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ సరి కానిది ఏంటి అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్. 3వది 4వది సరి కాదన్నట్టు. అంటే ఇక్కడ 3వది ఏముంది, భూమి అతి తక్కువ సాంద్రత గల గ్రామం, అంటే ఇది సరి కాదు. నెక్స్ట్ శని నారింజ రంగులో ఉండడం, ఈ రెండు కూడా సరికాదు. మరి సరైనవి ఏమి అంటే 1వది శుక్రుడు యురేనస్ తూర్పు నుండి పడమరకు తిరుగును. అలాగే 2వది బుధుడు శుక్రులకు ఉపగ్రహాలు లేవు. ఇవి రెండు కూడా సరైనవి ఇచ్చాడు, సరి కానివి ఇచ్చాడు. సరి కానివి అడిగింది కాబట్టి 3, 4 సరికావు. కాబట్టి 32వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ రైట్. నెక్స్ట్ 33 జతపరచుము. ఇటువైపు ఏబిసిడి రూపంలో ఏ దీర్ఘదృష్టి, బి అశ్వదృష్టి, సి చత్వారం, డి ఆస్టిగ్మాటిజం. ఇక్కడ ఆప్షన్స్ ఏమో మన ఇటు ఎదురుగా పక్క సైడ్లో అంటే జతపరచుము ఇస్తారు కదా, ఏబిసిడి టిచ్. మరి ఇటువైపు 1 కుంభాకార కటకం, 2 పుటాకార కటకం, 3 స్తూపాకార కటకం, 4 పుటాకార కుంభాకార కటకం అని చేసిండు. ఇక్కడ ఈ 33వ ప్రశ్న యొక్క ఆన్సర్ తీసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్. A1 దీర్ఘదృష్టికి 1 అంటే కుంభాకార కటకం, B2 అశ్వదృష్టికి పుటాకార కటకం. నెక్స్ట్ సి చత్వారంకు C4 పుటాకార కుంభాకార కటకం. నెక్స్ట్ ఆస్టిగ్మాటిజంకు D3 స్తూపాకార కటకం. కాబట్టి ఇక్కడ 33వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్. నెక్స్ట్ 34వ ప్రశ్న గోల్కొండ కోట చుట్టూ ఎన్ని మహాద్వారములు కలవు? ఆన్సర్ ఆప్షన్ ఏ 8. నెక్స్ట్ 35వ ప్రశ్న సరైనది ఏది? ఇందులో 35వ దాంట్లో సరైనది ఏది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ రైట్. 1, 2, 4 సరైనది. 1 ఏముంది, అతి నీలలోహిత కిరణాలు క్యాన్సర్ కారకం. 2 ఏముంది, ఎక్స్ కిరణాలు రేడియోగ్రఫీ రేడియోథెరపీ. నెక్స్ట్ 4 ఏముంది, మైక్రో తరంగాలు ఓవెన్లలో వాడతారు. అంటే 1, 2, 4 రైట్. కాబట్టి 35వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ రైట్, ఆప్షన్ బి ఇస్ రైట్. నెక్స్ట్ 36వ ప్రశ్న బెంగాల్ను పరిపాలించిన పాలవంశీయులు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించలేదు. 36వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ రైట్, వల్లాభి. నెక్స్ట్ 37వ ప్రశ్న సాహసాంక విక్రమాదిత్య పరమ భాగవత బిరుదులు కల రాజు. 37వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ రైట్, 2వ చంద్రగుప్తుడు. నెక్స్ట్ 38వ ప్రశ్న భారత చరిత్రలో మొదట బంగారు నాణ్యములను ముద్రించిన వారు. 38వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ రైట్, ఇండో గ్రీకులు. నెక్స్ట్ 39వ ప్రశ్న సూర్యాపేట జిల్లాలో పనిగిరి దేనికి ప్రసిద్ధి? ఇక్కడ 39వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ రైట్, బౌద్ధ ప్రదేశాలు. నెక్స్ట్ 40వ ప్రశ్న కింది వాటిలో తెలంగాణలో దసరా పండుగతో సంబంధం కలిగినవి. ఇక్కడ 40వ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ రైట్, జమ్మి ఆకులు, జొన్న కొమ్మలు. నెక్స్ట్ 41వ ప్రశ్న గౌతమిపుత్ర శతకాన్ని బిరుదు కానిది అని అడగడం జరిగింది కాబట్టి 41వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ రైట్, అప్రతియాత చక్ర. నెక్స్ట్ 42వ ప్రశ్న కుషాణ వంశ స్థాపకుడు ఎవరు? 42వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ రైట్, కుజూలా కార్డ్ పైసిస్ 1. నెక్స్ట్ 43వ ప్రశ్న మహాత్మా గాంధీ శాసనోల్లంఘనోద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? శాసనోల్లంఘనోద్యమం. జవాబు ఆప్షన్ బి ఇస్ రైట్, 1930 మార్చి 12. నెక్స్ట్ 44వ ప్రశ్న చౌరీ సంఘటన ఎప్పుడు జరిగింది? 44వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 1922 ఫిబ్రవరి 5. నెక్స్ట్ 45వ ప్రశ్న చూసుకుంటే ప్లాస్టిక్లను వాటికి సంబంధించిన ఉపయోగాలను జతపరచండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ రైట్. అంటే ఆప్షన్ ఏ చూడండి, 1వ ప్రశ్నకు 1 పాలిథిన్ పాల ప్యాకెట్లు, 2వ ప్రశ్నకు 2 పాలిథిన్ విద్యుత్ బంధకాలు, 3 పాలిస్టేరిన్ దువ్వెనలు, 4 పాలివినైల్ క్లోరైడ్, 4 గొట్టాలు. నెక్స్ట్ 46వ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు దేవాలయం ఏ జిల్లాలో ఉంది? 46వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ రైట్, జగిత్యాల.
నెక్స్ట్ 47వ ప్రశ్న దివాన్ హీ మండి, దివాన్ హీ రియాసత్ అనగా 47వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ రైట్, మార్కెట్ అధికారులు. నెక్స్ట్ 48వ ప్రశ్న ఊరు మనదిరా ఈ వాడం మనదిరా అను ప్రఖ్యాత పాట రచయిత. 48వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ రైట్, గూడ అంజయ్య. 49వ ప్రశ్న ఫుట్బాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు బాలన్ డి ఓర్ అవార్డ్ ఇటీవల 2021 సంవత్సరంలో ఫ్రాన్స్ వేదికగా జరిగింది. ఈ అవార్డును గెలుచుకున్న ఫుట్బాల్ ఆటగాడు. 49వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ సి, లియోనాల్ మెస్సీ. నెక్స్ట్ 50వ ప్రశ్న 4-5 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని 2 ముళ్ళు ఒకదానికోటి వ్యతిరేక దిశలో ఉంటాయి? ఈ యొక్క 50వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ రైట్. పార్ట్ 1 రూపంలో మనము ఈ యొక్క మొదటి తెలుసుకోవడం జరిగింది. మిగతా ప్రశ్నలను పార్ట్ 2 రూపంలో తీసుకొస్తాను. ప్రశ్నలు అలాగే జవాబులను రేపు. అందరికీ బాయ్.